హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సురేంద్ర వ్లాగ్స్. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ ఇస్తే నాకెంతో మోటివ్గా కూడా ఉంటుంది. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే వారాహి అమ్మవారి నవరాత్రులలో 5వ రోజు శ్వేతవారాహి అమ్మవారు. శ్వేతవారాహి అమ్మవారి రూపంలో కనిపిస్తుందంట పంచమి రోజు. నీటిలో తేలియాడే ధైర్యంగా ఉండే యువరాణి అంట. అమ్మవారులందరికీ యువరాణి కూడా అంట. ఈ అమ్మవారిని పూజిస్తే అదృష్టవంతులైన సంతానం కలుగుతుంది. ఈ రోజు పురాణాల ప్రకారం రాముడి చేత శపించబడిన శిలలాగా మారిన వైశ్వవనుడు యొక్క కుమార్తెగా శ్వేతవారాహిని అమ్మవారిని చెబుతుంటారు. శివుడు ఏ పని చేసినా ఈ అమ్మవారు అంగీకరిస్తుందంట, అడ్డు చెప్పదంట కూడా. అందుకే ఈ అమ్మవారు ప్రసాదించిన ప్రసాదం ఈశ్వర ప్రసాదం కూడా అవుతుంది. అంటే వారాహి అమ్మవారిని 5వ రోజు శ్వేతవారాహి రూపంలో పూజిస్తే తొందరగా శివానుగ్రహం కూడా కలుగుతుంది. ఈ అమ్మవారిని పూజిస్తే గత జన్మల పాపాలు కూడా తొలగుతాయి. మనం చేసే పనిలో అనుకూలత లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. ప్రసాదంగా పెసరపప్పుతో చేసిన నైవేద్యం పెట్టాలంట, దద్దోజనం కూడా. అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైన పానకం, పనసపండు, పచ్చి వేరుశనగలు, కందగడ్డ, చిలకడదుంప, దానిమ్మ గింజలు, ఎర్రటి ఏ కాయలైనా సరే అమ్మవారికి ప్రీతికరమంట. ధూపం అంటే ఇంకా అమ్మవారికి చాలా చాలా ఇష్టం. అందుకే ధూపంలో గుగ్గిలం, యాలుకలు, సొంటి పొడి, మైసాచి, తెల్ల గురిగింజల పొడి, పసుపు పొడి, మిరియాల పొడి, తెల్ల జిల్లేడి పొడి, మిరప పొడి, ఈ 9 వస్తువులతో గనక ధూపం వేస్తే అమ్మవారికి చాలా మంచిది. అంతేకాకుండా అమావాస్యకి పౌర్ణమికి ఏర్పడే ఇబ్బందులు కూడా తొలగుతాయంట. నరదిష్టి, నరఘోష కూడా తొలగుతుంది. ఇక తాంబూలం విషయంకి వస్తే యాలుకలు, పచ్చకర్పూరం, జవ్వాది, జాజికాయ, జాపత్రితో తాంబూలం ఇస్తే మంచిది. నేను ముందుగా అమ్మవారికి పసుపు, కుంకుమ, రోజ్ వాటర్తో అభిషేకం చేసిన తర్వాత శుద్ధజలంతో అమ్మవారిని అభిషేకం చేసి అమ్మవారిని ఆసనంపై కూర్చోపెట్టాను. ఆ తరువాత వినాయకుడిని పూజించి అమ్మవారికి కందతో దీపం పెట్టి మూలమంత్రంతో పూజించుకున్నాను. ఈ విధంగా 5వ రోజు పంచమి రోజు నేను పూజా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్మార్ట్ సురేంద్ర వ్లాగ్స్.